నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన మినీ మహానాడు కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా టీడీపీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గుంటూరులో జరిగిన మినీ మహానాడు కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, గల్లా మాధవి, నజీర్ అహ్మద్, తెనాలి శ్రావణ్ కుమార్, దూలిపాల నరేంద్ర, కార్పొరేషన్ల చైర్మన్లు డేగల ప్రభాకర్, పిల్లి మాణిక్యాలరావు, మాజీ ఎమ్మెల్సీ కె రామకృష్ణ, నన్నపిని రాజకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇది తెలుగుదేశం పార్టీ చేసుకునే పసుపు పండుగ అని తెలిపారు. గతంలో అన్న ఎన్టీఆర్ తెచ్చిన సంస్కరణల గురించి నేడు అందరూ మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. నాడు సమాజమే దేవాలయమని అన్న ఎన్టీఆర్ అంటే నేడు సమాజంలో పేదరికమే ఉండకూడదని చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని కొనియాడారు. P4 విధానం ద్వారానే రాష్ట్రంలో పేదరికం లేకుండా పోతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి కార్యకర్త పాల్గొని కడపలో జరగబోయే మహానాడుని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దాసరి రాజా మాస్టర్, నిమ్మల శేషయ్య, లాల్ వజీర్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. తెలుగువాడి ఆత్మగౌరవానికి, తెలుగువారి ఆత్మస్థైర్యానికి, అదేవిధంగా తెలుగువారు ప్రపంచంలో తలెత్తుకునే విధంగా నిలబడేదానికి పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టి ఇన్ని రోజులైనా పార్టీ ఈ రోజు కూడా ఎక్కడెక్కడో విదేశాల్లో సెటిల్ అయినా కూడా ఈ ప్రాంతానికి వచ్చి చేస్తా ఉన్నామంటే అన్న నందమూరి తారక రామారావు గారు ఇచ్చినటువంటి ఆశయాలు. అంటే ఒక ఉదాహరణగా చెప్పాలి మీకు, అన్నగారి ఆశయాలంటే ఒక ధైర్యం. ఆయన చూసినప్పుడు కానీ, ఆయన విగ్రహాలు చూసినప్పుడు కానీ, ఆయన ఢిల్లీని ఢీకొట్టిన ధైర్యం గుర్తుకొస్తుంది మాకు. అదేవిధంగా అవినీతి పరులపై ఉక్కు పాదం గుర్తొస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పారు నాకు అన్నగారితో ఉన్నవాళ్ళు. ఒకసారి అంబానీ గారి తండ్రి అన్నగారి దగ్గరికి వచ్చి ఎలక్షన్ ముందు ఎప్పుడో అయిపోయిన తర్వాత వచ్చి ఒక బ్లాంక్ చెక్ ఇచ్చి మీకు కావలసినంత రాసుకోండి అని చెప్పి వెళ్ళారంట. వెళ్తే ఆయన వెళ్ళిన వెంటనే చెక్కు రెండుగా చించి అన్నగారిని అనుకొని మొగాడు ఇంకా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పుట్టలేదు అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. అలాంటి ఆశయాలతో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అన్న నరేంద్ర అన్న చెప్పినట్టు 100 కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా వెళ్ళని కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులపై ఉన్నటువంటి కేసులు కూడా అన్ని తీపిచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. మా గుంటూరు పార్లమెంట్ లోనే చూస్తే ఈరోజు 220 కేసులు ఇప్పటి వరకే నేను లీగల్ టీంను పెట్టి అవన్నీ క్లియర్ చేశాం. ఇంకో 120 కేసులు త్వరలో పోతా ఉన్నాయి. అయితే ఇంకా కొన్ని కేసులు ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే వాటిని కూడా తప్పకుండా పరిష్కరిస్తాం. అదేవిధంగా ఈరోజు నారా లోకేష్ గారు చూస్తూ ఉంటే మీరు ఎక్కడ ఎవరు సహాయం కోసం వెళ్ళినా కూడా ఇచ్చేటువంటి పరిస్థితి, క్షణాల్లో స్పందించేటువంటి పరిస్థితి. అయితే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు లక్షల్లో ఉన్నారు. చాలా మంది అంటే ప్రతి గ్రామంలో ఇబ్బంది పెట్టారు. అన్నీ కూడా ఒక్కసారిగా తీర్చలేనటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితుల్లో మీరు అర్థం చేసుకోండి, నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఈరోజు కష్టపడతా ఉన్నారు. ఢిల్లీకి వస్తే మొన్న 9 గంటలు ఉంటే 7 కేంద్ర మంత్రులతో గంట మాట్లాడి రాష్ట్రానికి కావాల్సిన ప్రతిదీ అంటే ప్రతి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళారు. మళ్ళీ అమరావతి క్యాపిటల్ మళ్ళీ జీవితంలో ఇంకోసారి కదల్చకుండా చట్టసభల్లో ఒక బిల్లు పాస్ చేయమని చెప్పి గంట సేపు అమిత్ షా గారితో కూర్చున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. శాసనసభ్యులు, గౌరవ కార్పొరేషన్ చైర్మన్లు, అట్లాగే ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. మహానాడు అంటేనే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఒక పండగ. అన్న నందమూరి తారక రామారావు గారు పార్లమెంట్లో భారత రత్న ఇవ్వాలని చెప్పి గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కమిటీ ఇవాళ తీర్మానాన్ని ప్రవేశపెట్టినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే మన యువ కిషోరం నారా లోకేష్ గారిని రేపు కడపలో జరిగే మహానాడులో వర్కింగ్ ప్రెసిడెంట్గా నామినేట్ చేయాలని తీర్మానించినందుకు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మనందరం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులం. తప్పకుండా గత 5 సంవత్సరాలు పోరాడి మీ అందరి యొక్క రక్తం చెమటతో తెలుగుదేశం పార్టీ అధికారంలో తీసుకొచ్చినందుకు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మీ అందరి కష్టంతోనే అధికారంలోకి వచ్చాం. తప్పకుండా రేపు ఈ గౌరవ శాసనసభ్యుల్ని, కేంద్ర మంత్రులను కోరుకుంటున్నాను. పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరు కూడా
మీరు సముచిత స్థానం ఇప్పించాలని చెప్పి కోరుతూ ప్రపంచ దేశాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఉమ్మడి కార్యాచరణతో ఉగ్రవాదాన్ని శాశ్వతంగా తుదముట్టించాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఈ లక్ష్య సాధనకి భారత్ చొరవ తీసుకుంటుందని ఆయన చెప్పారు. లండన్లో విహెచ్పి హిందూ సెంటర్లో బ్రిటిష్ భారత తెలుగు సంస్కృతి సంఘం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రపంచ శాంతి సుస్థిరతకు ఉగ్రవాదం ఎంతటి పెనుముప్పో అర్థం చేసుకుని ప్రపంచ దేశాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఇదేనని వెంకయ్యనాయుడు విజ్ఞప్తి చేశారు. పహల్గాం ఉగ్రదాడిలో అసువులు బాసిన వారికి నివాళులు అర్పిస్తూ 2 నిమిషాలు వెంకయ్యనాయుడు మౌనం పాటించారు. ఈ ఉగ్రవాదం ఏటుందో ఇది ప్రపంచానికి మానవాళికి పెద్ద శత్రువు. ఇవాళ ప్రపంచంలో ఎక్కడ ఏ రూపంలో ఉగ్రవాదం ఉన్నా దాన్ని తుదముట్టించాల్సిందే. ఎందుకంటే ప్రపంచం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాలంటే శాంతి కాముకంగా ఉండాలా. పీస్ ఈజ్ ద ప్రీరిక్విజిట్ ఫర్ ప్రోగ్రెస్. మానవాళికి ఉగ్రవాదం అనే శత్రువు. అది ఒక మతానికో ఒక ప్రాంతానికో ఒక భాషకో కేవలం ఒక దేశానికి మాత్రమే సంబంధించింది కాదు. ప్రపంచంలో ఎక్కడ ఏ రూపంలో ఉగ్రవాదం ఉన్నా దాన్ని వ్యతిరేకించాల్సి ఉంది. ఆ ఉగ్రవాద మూలాలను మరి తీసి పారగాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రపంచం వేగంగా ముందుకు వెళ్ళగలదు. పోలీసులను అడ్డుపెట్టుకుని చంద్రబాబు దారుణమైన నీచ రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. మాచర్ల నియోజకవర్గంలో ఆధిపత్య పోరులో 2 టీడీపీ నేతలు దారుణ హత్యకు గురయ్యారు. అయితే ఈ హత్యను మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడికి అంటగట్టడంపై అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ శ్రేణులపై కూటమి ప్రభుత్వం కొనసాగిస్తున్న కుట్రలపై అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరిధిలో జరిగిన టీడీపీ నేతల హత్య ఉదంతాన్ని వివరించారు. ఆధిపత్య పోరుతోనే ఈ హత్య జరిగిందని స్వయంగా పల్నాడు ఎస్పీ తెలిపారు. 2 వర్గాల వారు ఒకే పార్టీకి చెందిన వారేనని ఎస్పీ చెప్పారు. అయితే టీడీపీలో 2 వర్గాల ఆధిపత్య పోరుతో జరిగిన హత్యను మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడికి అంటకట్టారని మండిపడ్డారు. 2 తెలుగుదేశం కార్యకర్తలు దారుణ హత్యకు గురయ్యారు. చంపిన వాళ్ళు కూడా అదే గ్రామానికి చెందిన వారు. ఆధిపత్య పోరు కోసం వారికి సంబంధించిన తెలుగుదేశం వారే చంపారు. వాళ్ళు తోట వెంకటరామయ్య ఆయన తోట గురవయ్య వీళ్ళిద్దరు బ్రదర్సు. జలిశెట్టి శ్రీనివాసరావు బొబ్బిలంటారు ఆయన. వీళ్ళు ఈ వర్గం వాళ్ళిద్దరిని చంపారు. ఇది ఆధిపత్య పోరు. రేపు జరగబోయేటటువంటి గ్రామ ప్రెసిడెంట్కి సంబంధించిన ఎన్నికల్లో వారి ఆధిపత్యం కోసం వీరిద్దరిని చంపారు అనేటువంటి మాట కూడా వారి పత్రికలే రాశాయి. పోలీసులు పట్టుకున్నారు అక్కడే. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. పోలీసులు వెళ్ళి స్పాట్లో చూశారు. దాని మీద ఏముందో చూసారా? జేబీఆర్ అంటే ఏంటనుకున్నారు? పిన్నెల రామకృష్ణారెడ్డి అంట. జోలకంటి బ్రహ్మారెడ్డి కాదంట. జేబీఆర్ అంటే జోలకంటి బ్రహ్మారెడ్డి కాదట. జేబీఆర్ అంటే పిన్నెల రామకృష్ణారెడ్డి అంట. పోలీసులు చెప్తున్నారు. ఏమయ్యా జేబీఆర్ అని మరి ముందేమో ఉందేమో జేఈ చంద్రబాబు అని నేను చూడలేదు, కానీ ఇది పత్రికల్లో వచ్చింది, వాట్సాప్లో వచ్చింది. జేబీఆర్ జోలకంటి బ్రహ్మారెడ్డి అని తన అనుచరులు ఇది వేసుకెళ్ళి గుద్ది 2 చంపి దీన్ని వదిలి పారిపోయిస్తే పిన్నెల రామకృష్ణారెడ్డిని వాళ్ళ సోదరుని పెడతారండి. ఏందండి ఇది? నాకు అర్థం కాల. ఎక్కడికి పోతున్నారు అంటున్నా పోలీసు వారు. చంద్రబాబు అసలు మీకు మైండ్ ఉందా లేదా అంటున్నా. డెడ్ బాడీ దొరికితే ఎవరిని పెట్టి అని పెట్టేస్తావా? మీరు కొట్టుకున్నారు. మొన్న ఎక్కడండి ప్రకాశం జిల్లాలో వీరయ్య చౌదరి అంట. వాళ్ళు కొట్టుకున్నారు. సందు దొరకలా. సందుకి ఏమన్నా పెట్టేసేవాడు. ఆ వీరయ్య చౌదరి పాపం చంద్రబాబు గారికి లోకేష్ గారికి బాగా సన్నిహితుడట. ఆయన చంపేశారు పాపం దారుణంగా. పోలీస్ వైఫల్యం ఎంత ఉందో చూడమని చెప్తున్నారు. దారుణ హత్య అది. డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తిని ఇంకో తెలుగుదేశం పార్టీ వెళ్ళి చంపేశారు. అసలు మా వాళ్ళు వెళ్ళి భయపడి చచ్చిపోతున్నాం మేము. వాళ్ళ మా కార్యకర్తలందరూ కూడా ఏముండి లోపలేస్తారండి. మేము చంపుతామా అంత ధైర్యం ఉందా? ఏంటి లా అండ్ ఆర్డర్ అట్టర్ ఫెయిల్యూర్ అవుతుంది రాష్ట్రంలో. డెడ్ బాడీ దొరకగానే ఎవడన్నా పెట్టేయటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ జేబీఆర్ని జోలకంటి బ్రహ్మారెడ్డి గారి బ్రాండ్ వేసుకొని జై తెలుగుదేశం అని వెళ్ళినటువంటి కార్యకర్తలు చంపితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెట్టి కక్ష తీర్చుకోవాలనే ప్రయత్నం మీరు చేస్తున్నారు.
ఇది సమంజసం కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. పాపం ఎస్పీ గారికి కూడా పొద్దున్నే 2-3 సార్లు ఫోన్ చేశా. ఆయన పాపం ఫోన్ ఎత్తట్లా. ఫోన్ ఎత్తే మళ్ళీ ఆయనకి ప్రమాదం, ఎందుకు ట్రాన్స్ఫర్ అయిపోతాడా ఆ జగదీష్ అనే డిఎస్పీ లాగా. ఇప్పుడు కూడా నాకు అనుమానమే, ఎందుకంటే అప్పుడు కొద్దిగా మంచోళ్ళని చెప్పండి, నాకు కూడా ఇబ్బందిగా ఉంది. మంచోళ్ళని చెప్తే ట్రాన్స్ఫర్ చేసేస్తారేమోనని. కొద్దిగా ఎస్పీ కొద్దిగా రీజనబుల్గా ఉంటాడు, కానీ అతని చేతులు ఏముంది పాపం, ఏమీ లేదు. ఎస్పీల చేతిలో ఏమీ లేదు, పైనుంచి మానిటర్ చేసేటటువంటి పరిస్థితి. ఆయన ఎస్పీ ఫెయిల్యూర్ వల్ల ఇదంతా జరిగింది అనేటువంటి దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి ఈనాడు ప్రయత్నం చేస్తుందంటే తొందరలోనే సార్కి లూప్ లైన్లోకి పంపుతారేమో నాకు అనుమానంగా ఉంది. ఇలాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేసి హత్య కేసులు అన్నెసరిగా, ఎంత దుర్మార్గం అండి. ఒక హత్య కేసులో ఇన్నోసెంట్గా ఉన్నటువంటి వ్యక్తుల్ని మీరు ముద్దాయిలుగా చూపిస్తే ఆ పాపం ఊరికి నేను పోతుందా నేను అడుగుతా ఉన్నా. ఏదో చిన్న కేసులు పెట్టారంటే అది వేరే విషయం. మర్డర్ కేసులో ఒక మనిషిని నిండుగా ప్రాణాలు తీసినటువంటి కేసులో సంబంధం లేనటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని, వారి బంధువుని, వారి తమ్ముడిని, మీ కోపం ఉంటే వేరేగా చూసుకోండి, రేపు ఓడగొట్టండి మరొకసారి దమ్ముంటే. ఈ రకంగా మీరు మర్డర్ కేసులో డెడ్ బాడీ దొరకంగానే ఆ ముద్దాయిలతో పాటు వీరిని కూడా పెట్టేటటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారంటే ఇది చాలా దుర్మార్గం. ప్రజాస్వామ్యంలో ఇది సరైనటువంటి విధానం కాదు. గత పాలకుల ఇసుక దోపిడీ వలన అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. డ్యాం కొట్టుకుపోవడం వలన 41 మంది చనిపోతే మాజీ సీఎం జగన్ కనీసం పరామర్శించలేదని విమర్శించారు. అన్నమయ్య డ్యాం నిర్మాణాన్ని అంచనాలు రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయన హంద్రీనీవా ప్రాజెక్టుకి బడ్జెట్లో 3,240 కోట్ల రూపాయలు కేటాయించామని, ఖరీఫ్ మొదలయ్యేలోగా మొదటి దశ పూర్తి చేస్తామని వెల్లడించారు. ధ్వంసమైంది అని అంటే అది జగన్మోహన్ యొక్క దోపిడీకి, జగన్మోహన్ రెడ్డి యొక్క లూటీకి అన్నమయ్య ప్రాజెక్టు బలైపోయినటువంటి పరిస్థితి. అన్నమయ్య కింద ఏదైతే ఇసుక దోపిడీ, లూటీ ఏదైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఎన్కో ఏదైతే వైసీపీ అనుసూయులు ఏదైతే చేస్తూ ఉన్నారో వాళ్ళ మిషనరీని రక్షించుకోవడానికి వేలాది ట్రాక్టర్లు, లారీలు, జేసీబీలు వాళ్ళ మిషనరీని కాపాడుకోవడానికి, జాగ్రత్త చేసుకోవడానికి అన్నమయ్య గేట్లు ఎత్తకుండా వదలకుండా ఉంచడంతో ఆ పెంచ నీరంతా కూడా ఒక్కసారి అన్నమయ్య మీద రావడంతో అన్నమయ్య ప్రాజెక్టు గుర్తుకుపోయినటువంటి పరిస్థితి. ఇంకా ఎంత దురదృష్టం అంటే మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అన్నమయ్య ప్రాజెక్టు గుర్తుకుపోయి దగ్గర 41 మంది ప్రాణాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితి. గ్రామాలు తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో కనీసం ఆ రోజు ముఖ్యమంత్రిగా తాడేపల్లి రాజప్రసాదం వదిలి ఒక్క అడుగు కూడా బయటికి పెట్టి వెళ్ళి పలకరించినటువంటి పరిస్థితి లేదు. మీ అందరి ఆశీర్వాదంతో ప్రజాప్రభుత్వం వచ్చింది. అన్నమయ్య ప్రాజెక్టును కూడా పునర్నిర్మాణం చేసేటువంటి క్రమంలో మేము కూడా దాని మీద కూడా దృష్టి పెట్టాం. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నేడు మీడియా ముందుకు వచ్చారు. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతున్న సమయంలో థియేటర్ల మూసివేత నిర్ణయం దుస్సాహసమని విమర్శించారు. పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమకు సాయం చేస్తున్న వ్యక్తి, కానీ సినీ పరిశ్రమకు చెందిన ఏ సంస్థకు చెందిన వాళ్లు కూడా ఏపీ ప్రభుత్వ పెద్దలను కలవలేదని అన్నారు. ప్రభుత్వానికి సంబంధం లేదని కొందరు అంటున్నారని, అలాంటప్పుడు గత ప్రభుత్వం పెద్దలను ఎందుకు కలిశారని అల్లు అరవింద్ నిలదీశారు. మనకు కష్టం వచ్చిందంటే కదా అప్పటి ముఖ్యమంత్రిని కలిశారు. మరి ఇవాళ సినీ పరిశ్రమలో చాలా సమస్యలున్నాయి. ఇలాంటప్పుడు అందరూ కూర్చొని ఏం చేయాలనేది చర్చించాలి కదా. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ మధ్య సమస్యలుంటే చర్చించుకోవాలి అని హితవు పలికారు. రెగ్యులర్ గా జరిగే ఫిల్మ్ ఛాంబర్ సమావేశాలకి తాను వెళ్లనని అల్లు అరవింద్ స్పష్టం చేశారు. ఆ నలుగురికి నాకు సంబంధం లేదు, ఆ నలుగురిలో నేను లేను. అసలు ఇది 15 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది ఆ నలుగురు ఆ తర్వాత ఆ 10 అయింది. అది ఎవరు పట్టించుకోలేదు. ఓ 10 మంది దగ్గర ఉన్నాయి థియేటర్లో. నేను ఆ నలుగురు వ్యాపారంలో నేను బయటకు వచ్చా, నేను లేను. ఆ రోజు మేము అశ్విని దత్ గారి కోసం కొద్దిమంది కలిపి వెళ్ళాం పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి. అశ్విని దత్ గారి సినిమా వస్తుంది, దానికి కాస్త రేట్స్ ఇప్పించండి అని చెప్పి అడగడానికి. అప్పుడు ఆయన హింట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారిని కలిశారా మీరు, ఛాంబర్ తరపున వచ్చి కలవండి. ఆ తర్వాత ఆ కమ్యూనికేషన్లో ఏం జరిగిందో ఏంటో ఆ తర్వాత ఎవరు దాన్ని పట్టించుకోలేదు. నేను ఒకళ్ళిద్దరితోటి ప్రస్తావిస్తే
చంద్రబాబు నాయుడు గారు మాకు తెలిసిన ఆయనే కదా, పవన్ కళ్యాణ్ గారు మాకు తెలిసిన ఆయనే కదా, మేము వెళ్ళి పని చేయించుకుంటున్నాం అన్నారే తప్ప ఛాంబర్ వారు కానీ ఏ సంస్థ కానీ వెళ్ళి అఫీషియల్గా మనం అందరం వెళ్ళి కలిసి కష్టం వచ్చినప్పుడు కలవడం వేరండి. కష్టం వచ్చినప్పుడు ఇప్పుడు మనం అసలు ప్రభుత్వం వచ్చిన తర్వాత వెళ్ళి మనం కలవాలి కదా, కలవలేదు. పవన్ కళ్యాణ్ గారు హింట్ చేసినా కూడా అది జరగలేదు. నిన్న ఎవరో మాట్లాడుతూ మాది ప్రైవేట్ వ్యాపారం, ప్రభుత్వానికి సంబంధం ఏముంది, ప్రభుత్వానికి సంబంధం లేదు, నేను కరెక్ట్గా చెప్పలేనది, ఆ అర్థం వచ్చేటట్టు మాట్లాడారు. ఏమండి, ప్రభుత్వానికే సంబంధం లేకపోతే 2 సంవత్సరాల క్రితం పెద్ద వాళ్ళందరూ ఇక్కడి నుంచి కదిలిళ్ళి గత చీఫ్ మినిస్టర్ ఎందుకు కలిశారండి? ప్రభుత్వానికి సంబంధం లేకపోతే. ఏ వ్యాపారం అయినా సవ్యంగా చేసుకోవాలంటే ప్రభుత్వంతో సహకారం లేకుండా అది జరగదు. అటువంటిది ప్రభుత్వంతో సంబంధం ఉంది, మాది ప్రైవేట్ వ్యాపారం, ఇది సరికాదు. ప్రభుత్వంతో సంబంధం ఉంటుంది, ప్రభుత్వం కోఆపరేషన్ కావాలి. ఒకటే ఎగ్జాంపుల్, వాళ్ళ కోఆపరేషనే అక్కర్లేకపోతే మనలో పెద్ద వాళ్ళందరూ వెళ్ళి ఎందుకు కలిశారు, గత చీఫ్ మినిస్టర్ని ఎందుకు కలిశారు? మనకు కష్టం వచ్చిందనే కదా వెళ్ళి కలిశారు. కష్టం వస్తే కానీ వెళ్ళి కలవమా? ఒక ఫార్మాలిటీ లేదా? అందువల్ల మినిస్ట్రీ నుంచి వచ్చింది నేను చదివాను, అది చాలా సమర్థనీయంగా ఉంది, ప్రశ్నలు కరెక్ట్గా ఉన్నాయి. వైకాపా నేత మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం నకిలీ ఇళ్ల పట్టాల కేసుకి సంబంధించి రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన శ్వాసకోశ సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మెరుగైన వైద్యం అందించేందుకు అధికారులు ఆయన్ను గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వంశీని జీజీహెచ్కు తీసుకువచ్చిన సందర్భంగా పోలీసులు ఆసుపత్రి వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో ఆసుపత్రి ప్రధాన ద్వారాన్ని మూసివేయడంతో సాధారణ రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులకి గురయ్యారు. తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్రంలో సినిమా నిర్మాణ కార్యకలాపాలు పెంచేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు. సినిమా షూటింగ్లకు అనుమతులు సులభతరం చేయడం, సింగిల్ విండో విధానాన్ని మరింత పటిష్టం చేయడం, అలాగనే రాష్ట్రంలో ఫిల్మ్ సిటీ నిర్మాణానికి సంబంధించిన అవకాశాలని పరిశీలిస్తాం. తెలుగు సినిమా పరిశ్రమ మన రాష్ట్రానికి గర్వకారణం, దానికి తగిన ప్రోత్సాహం అందించడం మా బాధ్యత అని ఆయన అన్నారు. ఒక 3-4 సంవత్సరాల పాటు వ్యయ ప్రయాసాలు కోర్చి ఆ సినిమాని నిర్మిస్తారు. ఆ సినిమాని నిర్మించినప్పుడు ఆ సినిమాకి సంబంధించినటువంటి నిర్మాత కానీ, ఆ సినిమా మీద ఆధారపడినటువంటి వందలాది మంది కుటుంబాలు కానీ, ఇవన్నీ కూడా ఆ సినిమా హిట్ అయితే 4 రోజులు వాళ్ళకి భోజనం వెళుతుంది. దాంతోపాటు మరొక కొత్త సినిమా తయారవడానికి ఇది ఒక ప్రాతిపదిక అవుతుంది. ఇలాంటి నేపథ్యంలో సినిమా రిలీజ్ కాకముందే నువ్వు ఒక రకమైన జడ్జిమెంట్ నువ్వు ఇచ్చావంటే నువ్వు ఎంతమంది కుటుంబాలతో ఆడుకుందామని చూస్తా ఉన్నావు. నువ్వు ఒక బాధ్యత గల మంత్రిగా పనిచేసావా ఆ రోజు అనేటువంటి మాట అడుగుతున్నాను. ఇవాళ ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా నువ్వు ఆ మాట మాట్లాడచ్చా? నీ స్థాయి ఏంటి? సినిమా రిలీజ్ కాకముందే ఆ మాట అన్నావంటే ఎంతమంది కుటుంబాలతో ఆడుకుంటున్నావు నువ్వు చూస్తా ఉన్నావు. ముందుగానే నీ జడ్జిమెంట్ ఇవ్వడానికి నువ్వేమైనా దైవాంశ సంభూతుడివా? ఏ రకంగా మాట మాట్లాడతావు? అంతకుమించి మీ పార్టీకి సంబంధించిన వ్యక్తినే ఆ వ్యక్తి చనిపోతే పర్వాలేదనే విధంగా రాజకీయాలు నడుపుతున్న వ్యక్తులు నువ్వు. నిన్న మాట్లాడేటువంటి అంశంలో ఏం మాట్లాడావు నువ్వు? చనిపోతే దాన్ని బట్టే ఈ రాష్ట్రం యొక్క పతనం ప్రారంభమవుతుంది, ప్రభుత్వం యొక్క పతనం ప్రారంభమవుతుందంట. అంటే చనిపోవాలని నువ్వు కోరుకుంటున్నావా? చనిపోవడం ద్వారా రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తున్నావా నువ్వు? ఏమిటి నీ ఆలోచన? ఎక్కడైనా సరే నీ దగ్గర మానవత్వం లేదనేటువంటి మాట అనిపిస్తా ఉంది. కూటమి ఎమ్మెల్యేలు దోపిడీకి పాల్పడుతున్నారని వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఆరోపించారు. ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అయితే కమిషన్ల గురించి ఆలోచన తప్ప ప్రజా సంక్షేమం పట్టదని విమర్శించారు. అభివృద్ధి అంటూ 13 కోట్లతో 3 వంతెనల వద్ద మరొక స్విమ్మింగ్ పూల్ నిర్మించారని ఎద్దేవా చేశారు. గుంటూరు నగరవాసుల ఆకాంక్షల మేరకు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరగాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. జూన్ 4వ తేదీన వెన్నపోటు దినంగా పాటిస్తున్నామని ప్రకటించారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను టీడీపీ డమ్మీ చేసిందని అన్నారు. మినీ మహానాడులో టీడీపీకి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని అన్నారు. వెన్నుపోటు నిజంగా ఆ టైటిల్ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ వర్తిస్తుంది. ఎందుకంటే
మీరు చూసుకుంటే ఈ కూటమి ప్రభుత్వంలో బీజేపీ దేశంలో ఏదో రాజకీయం చేస్తుంది అనుకోండి, సో ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వదు, ఏదో పెట్టుబడులు మేము ఇస్తున్నాము లేకపోతే ఏమంటే మీకు అప్పుగా ఇస్తున్నాం అంటుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు నేను అన్నీ చేస్తాను, మీరు చూడండి నేను మంచిగా చేస్తాను అంటారు. ఆయన ఎక్కడ కూడా చేసి చూపించినట్టు ఘనత ఆయనకు లేదు. అలాగే మీరు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అన్నకి ఎంతో నమ్మకం పెట్టుకొని నిజంగా జన సైనికులు పల్లకి మోసేలాగా మోసి పార్టీని ఇంకో పార్టీకి అప్పచెప్పింది. కానీ ఈరోజు ఆయన్ని మాత్రం ఎవరికి అంటే అర్థమవుతుంది వాళ్ళకు కూడా, అరే మా నాయకుడిని డమ్మీ చేస్తున్నారు, ఎక్కడ వాడాలో అక్కడ వాడుతున్నారు తప్ప ఆయన్ని నిజంగానే ఒక డిప్యూటీ సీఎంగా ఎవరు కన్సిడర్ చేయట్లేదు. అది నిజంగా బాధాకరణం. అలాగే ఇక్కడ ఉన్న జన సైనికులు కానీ లేకపోతే టీడీపీ వాళ్ళు కానీ వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ చాలా పెద్ద దెబ్బ మైనారిటీస్కి. దీని మీద స్పందించే వాళ్ళు కానీ దీని గురించి మాట్లాడే వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న మైనార్టీ లీడర్ మా అన్నయ్య ఉన్నారు నజీర్ అహ్మద్ గారు అనే ప్రజల వాళ్ళ మీద వాళ్ళకి ఏంటి ఇబ్బంది అనేది, వాళ్ళకి ఏంటి కష్టం అనేది ఆయనకు తెలియదు. 13 ఈరోజు నిజంగా ఒక ఫెయిల్యూర్ అని చెప్పడానికి 13 కోట్లు ఫెయిల్యూర్. ఎందుకంటే ఈరోజు మొన్న మా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏదో ఒక ఫ్లెక్సీ తీసుకెళ్ళో ఒక ప్లగార్డ్ తీసుకెళ్ళో అక్కడేమో ముస్తఫా గారండి చూడండి ఎంతవరకు లోతులో నీళ్లు ఉన్నాయని చెప్తారు. ఈరోజు మీరే రండి మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తాం, ఎక్కడి వరకు నీళ్ళు వస్తున్నాయో కూడా తెలుస్తాయి. అంటే మీరు 13 కోట్లతో ఇంకొక స్విమ్మింగ్ పూల్ని ఇంకా మేమైతే కొంచెం ఎలాగోలా నీళ్లు పారేలాగో లేకపోతే ఉన్న డ్రైన్లో వాటర్ అట్లీస్ట్ డ్రైన్లో వాటర్ అక్కడ నిలిచేవి కాదు. కానీ మీరు వచ్చిన తర్వాత స్విమ్మింగ్ పూల్ చాలా చక్కగా చాలా ఆధునికంగా నిర్మాణం చేశారు. ఎందుకంటే పెమ్మసాని గారు అలాగే మీరు అక్కడికి వెళ్ళి 10 సార్లు చూసి 10 సార్లు చేసి ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అయినా కూడా మీరు దాన్ని కరెక్ట్గా చేయలేదు. అంటే ప్రజల గురించి మీరు ఆలోచించలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు శంకర్ విలాస్ని తీసుకెళ్తున్నారు. శంకర్ విలాస్ని మేము 93 కోట్లతో చేస్తున్నాం అంటున్నారు. ఏంటి ఒక ఎక్సెల్ సైజ్ మనిషికి ఎల్ సైజ్ షర్ట్ వేసినట్టుంది మీరు చేసే పని. ఖచ్చితంగా దాన్ని విరమించుకోండి, లేకపోతే ఇంకా ఫండింగ్ దానికి ఇవ్వండి. ఎందుకంటే 93 కోట్లలో జిఎస్టీ పోయి 73 కోట్లు అవుతుంది. కాబట్టి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని దీన్ని డొంక రోడ్డు 3 వంతుల్లో కాకుండా అట్లీస్ట్ దాన్నైనా మంచిగా చేయండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.